నమస్కారం. ఈరోజు మనం ఒక వ్యాసం గురించి మాట్లాడుకుందాం. ఇది నన్ను నిజంగా చాలా ఆలోచింపజేసింది. ఓహ్ అవునా? అవును. దాని హెడ్డింగే ఒక సూటి ప్రశ్నలా ఉంది. అదేంటంటే, ఎన్నికల గొడవలు మన సమాజాన్ని లోపల నుంచి ఎలా నాశనం చేస్తున్నాయి? హ్మ్, చాలా బలమైన ప్రశ్న. అవును. మనం సాధారణంగా ఎన్నికలంటే గెలుపోటములు, పార్టీలు వీటి గురించే ఆలోచిస్తాం. కాని ఈ వ్యాసం దాని వెనకున్న చీకటి కోణాన్ని చూపిస్తోంది. అంటే హింస గురించి. సరిగ్గా. ముఖ్యంగా ఆ హింస సమాజాన్ని లోపల నుంచి ఎలా కుళ్ళిపోయేలా చేస్తుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఆసక్తికరంగా ఉంది. మన ముందు ఉన్నది ఒకే ఒక్క వ్యాసం. కాని అది లేవనెత్తే ప్రశ్నలు చాలా పెద్దవి. కరెక్ట్. ఒక రాజకీయ గొడవలో ఒక ప్రాణం పోతే అది అక్కడితో ఆగిపోదు కదా. అస్సలాగదు. అదే ఆ సంఘటన ఒక విషపు గొలుసుకట్టులా దశాబ్దాలపాటు సమాజాన్ని ఎలా పట్టి పీడిస్తోందో అర్థం చేసుకోవడమే ఈరోజు మన లక్ష్యం. సరే, దీనిలోకి కొంచెం లోతుగా వెళ్దామా? తప్పకుండా. ఈ వ్యాసంలో నన్ను బాగా ఆకట్టుకున్న పాయింట్ ఒకటుంది. ఏమిటది? ఇది రాజకీయ హింసను కేవలం ఒక సంఘటనగా చూడట్లేదు. ఓ. ఇది ఒక రకంగా సమాజంలోకి ఎక్కించిన నెమ్మదైన విషంలాంటిదని హెచ్చరిస్తోంది. నెమ్మదైన విషం. వావ్. అవును. ఒక ప్రాణం పోయినప్పుడు మనం కేవలం ఒక వ్యక్తిని కోల్పోవడమే కాదు, తెలియకుండానే భవిష్యత్తులో పదుల సంఖ్యలో నేరస్తులను మనమే తయారు చేసుకునే ప్రమాదానికి పునాది వేస్తున్నామని వాదిస్తుంది. అంటే అసలైన విషాదం అది మొదలవ్వడమేనన్నమాట. బహుశా అదే. మీరు చెప్పిన ఆ నెమ్మదైన విషం అనే మాట చాలా శక్తివంతంగా ఉంది. వ్యాసం కూడా మొదట్లోనే ఈ విషయాన్ని చెప్తోంది. అవును. ఎన్నికల ప్రచారంలో వాడివేడి వాదనలు, ఆవేశాలు అవి చివరికి ఒకరి ప్రాణం తీసే స్థాయికి వెళ్తాయి. మనం దాని పేపర్లో ఒక వార్తగా చూస్తాం, ఒక సంఖ్యగా చూసి మర్చిపోతాం. అంతే. కాని ఆ ఒక్క సంఖ్య వెనుక ఒక కుటుంబం ఎలా ఛిద్రమవుతోందో ఈ వ్యాసం వివరిస్తున్న తీరు నిజంగా మనసును కలిచివేస్తోంది. నిజమే. ఇంటి పెద్దను కోల్పోవడమంటే అది కేవలం ఆర్థిక భద్రత కోల్పోవడం కాదు కదా. కాదు, అంతకు మించి. ఆ కుటుంబానికి మానసిక స్థైర్యం, మార్గనిర్దేశం చేసే వ్యక్తి లేకుండా పోతారు. భార్య ఒంటరి అవుతుంది, పిల్లల బాల్యం మొత్తం చెదిరిపోతుంది. అవును. ఆ భయంకరమైన జ్ఞాపకం వాళ్ల జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇదొక వ్యక్తి మరణం కాదు, ఒక కుటుంబ వ్యవస్థ పునాదులతో సహా కూలిపోవడం. వ్యాసంలో ఆవేశం అనే పదాన్ని నొక్కి చెప్పడం గమనించాను. అవును. ఆ క్షణికావేశంలో తీసుకున్న ఒక నిర్ణయం, చేసిన ఒక దాడి, ఒక తరం భవిష్యత్తును ఎలా శాశ్వతంగా మార్చేస్తుందో ఆలోచిస్తేనే భయంగా ఉంది. నిజమే. మరి ఆ పిల్లల పరిస్థితేంటి? వాళ్ల చదువులు, వాళ్ల భవిష్యత్తు అన్నీ ప్రశ్నార్థకమే కదా. సరిగ్గా. అయితే వ్యాసం ఇంకో కోణాన్ని కూడా చూపిస్తోంది. అది కేవలం క్షణికావేశం కాదని. ఓ. కొన్ని నెలలుగా రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా నూరిపోస్తున్న ద్వేషం యొక్క పర్యవసనాన్ని కూడా వాదిస్తోంది. అంటే ఆ ఆవేశం అప్పటికప్పుడు పుట్టింది కాదు, దాన్ని పెంచి పోషించారు. అంతే. ఇక పిల్లల విషయానికొస్తే ఆ ప్రభావం అక్కడితో ఆగదు. వారి మనసులో నాటుకుపోయిన ఆ గాయం, ఆ పగ వాళ్ల వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సమాజం పట్ల వాళ్లకున్న దృక్పథం కూడా మారిపోతుంది. అక్కడనుంచే అసలు ప్రమాదం మొదలవుతుంది. అంటే ఒక వ్యక్తిగత విషాదం సమాజానికి ముప్పుగా ఎలా మారుతుందో ఇక్కడే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అవును. చిన్న వయసులోనే తండ్రిని అత్యంత దారుణంగా కోల్పోయిన పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వ్యాసం వివరిస్తోంది. వారిలో పేరుకుపోయే నిరాశ, కోపం, సమాజం తమకు అన్యాయం చేసిందన్న భావన ఇవన్నీ కలిసి వాళ్ళని ఎటువైపు నడిపిస్తాయి? ఇది చాలా చాలా కీలకమైన మలుపు. వ్యాసం ప్రకారం ఈ మానసిక వేదనే వారిని తప్పుడు మార్గాల వైపు నెడుతుంది. అంటే సరైన మార్గనిర్దేశం లేకపోవడం, పేదరికం, సమాజంపై ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక ఇవన్నీ కలిసి వాళ్ళని సులభంగా నేర ప్రపంచంలోకి లాగుతాయి. కరెక్ట్. డ్రగ్స్, స్మగ్లింగ్, చిన్న చిన్న దొంగతనాలు ఇలా మొదలై చివరికి వాళ్లు కూడా హింసనే ఒక మార్గంగా ఎంచుకునే ప్రమాదముంది. అంటే ఒక రాజకీయ హత్య భవిష్యత్తులో మరిన్ని నేరాలకు, మరింత హింసకు బీజం వేస్తోందన్నమాట. సరిగ్గా అదే. ఇది వింటుంటే ఒక గొలుసుకట్టు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అవును. ఒక గొడవ, అది ప్రతీకారంగా మారుతోంది. ఆ ప్రతీకారం ఒక హత్యకు దారితీస్తుంది. ఆ హత్య ఒక కుటుంబాన్ని నాశనం చేస్తోంది. ఆ కుటుంబంలోని పిల్లలు సరైన దారి లేక నేరస్తులుగా మారతారు. వాళ్లు మళ్లీ సమాజంలో హింసలు వ్యాపింపజేస్తారు. ఇది ఎప్పటికీ అంతంలేని విషవలయంలా అనిపిస్తోంది. ఖచ్చితంగా. వ్యాసం చెప్పేది కూడా అదే.
ఒక వ్యక్తితో మొదలైన సమస్య మొత్తం సమాజ భద్రతకే ప్రమాదంగా పరిణమిస్తుంది. మనం ఒక ఎన్నికల గొడవను కేవలం 2 వర్గాల మధ్య జరిగిన గొడవగా చూస్తాం. అంతే, కాని దాని పర్యవసానాలు తరతరాలపాటి కొనసాగుతాయని గ్రహించాం. ఇది కేవలం నేరాలకు మాత్రమే పరిమితం కాదుగదా? కాదు, ఇది సమాజపు నైతిక విలువలనే దెబ్బతీస్తుంది. అవును, నేరాల సంధికి పక్కన పెడితే ఈ రాజకీయాలు మన సామాజిక సంబంధాలను ఎలా దెబ్బతీస్తున్నాయో కూడా వ్యాసం చర్చిస్తోంది. ముఖ్యంగా మనవాళ్ళు వాళ్ళు, మన పార్టీ వాళ్ల పార్టీ అనే విభజన. అది చాలా ప్రమాదకరమైనది. రాజకీయ నాయకులు దాన్ని ఎంత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారంటే పక్కపక్క ఇళ్లల్లో ఉండేవాళ్లు ఒక్కోసారి సొంత అన్నదమ్మం కూడా శత్రువులుగా మారిపోతున్నారు. దీన్నే వ్యాసం కృత్రిమ శత్రుత్వం అని పిలుస్తోంది. కృత్రిమ శత్రుత్వం. అవును, సహజంగా ప్రజల మధ్య లేని శత్రుత్వాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం సృష్టించడం. దీనివల్ల ఏమవుతుంది? గ్రామాల్లో సామరస్యం దెబ్బతింటుంది. పండుగలకు పబ్బాలకు కూడా ఒకరింటికొకరు వెళ్లలేని పరిస్థితి. ఈ గొడవల వల్ల అంతిమంగా నష్టపోయేదెవరు? నాయకులు కాదు. అస్సలు కాదు. వాళ్లు రేపు పొద్దున్న పదవుల కోసం కలిసిపోతారు, పార్టీలు మారుతారు. నిజమే. కాని వాళ్లకోసం ప్రాణాలు తీసుకున్నా, ప్రాణాలు ఇచ్చిన సామాన్య ప్రజల కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పగ మాత్రం మిగిలిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఒక రకంగా ప్రజలను నిరంతరం ఒక ఉద్రిక్త వాతావరణంలో ఉంచడం ద్వారా నాయకులు తమ ప్రాముఖ్యతను కాపాడుకుంటారు. అంతే, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికే గొడ్డలిబెట్టు. ఈ సమస్యలన్నీ వింటుంటే చాలా నిరాశగా ఉంది. మనం కేవలం సమస్యను విశ్లేషించడమేనా, లేక ఈ విషవలయం నుంచి బయటపడటానికి ఈ వ్యాసమేమైనా ఆచరణాత్మకమైన మార్గాలను సూచించిందా? మంచి ప్రశ్న. ఎందుకంటే సమస్య మూలాల్లోకి వెళ్ళకపోతే పరిష్కారం దొరకదు గదా. అదే, వ్యాసం కేవలం సమస్యను ఎత్తిచూపడంతో ఆగిపోలేదు. కొన్ని వ్యవస్థాగత లోపాల వల్లే ఈ పరిస్థితి వస్తోందని గట్టిగా చెప్తోంది. ఉదాహరణకు కుటుంబ రాజకీయాలు. ఒక నాయకుడి తర్వాత వారి వారసులే రాజకీయాల్లోకి రావడం వల్ల అధికారం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైపోతోంది. కొత్తవారికి అవకాశం లేకుండా పోతోంది. కరెక్ట్. దీనికి తోడు ఎన్నికల తర్వాత ఏర్పడే వాతావరణం గురించి కూడా వ్యాసం ప్రస్తావించింది. అవును, అది కూడా ఉంది. గెలిచిన పార్టీ తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిపై ఒక రకమైన కనిపించని రాజకీయ ఒత్తిడి ప్రయోగిస్తుందని చెప్పింది. ఆ పదం చాలా కరెక్ట్. కనిపించని ఒత్తిడి అంటే వాళ్ల వ్యాపారాలను దెబ్బతీయడం, ప్రభుత్వ పథకాలు అందకుండా చెయ్యడం, అనవసరమైన కేసుల్లో ఇరికించడం వంటివి. ఇది ప్రజల్లో భయాన్ని సృష్టిస్తుంది. స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని చెప్పలేని, నచ్చిన పార్టీకి మద్దతు ఇవ్వలేని నిస్సహాయ స్థితికి నెడుతుంది. ఈ 2 సమస్యలు, కుటుంబ రాజకీయాలు, ఈ కనిపించని ఒత్తిడి, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అవును, అధికారం ఒకే చోట స్థిరపడిపోతోంది. ఆ అధికారాన్ని కాపాడుకోడానికి, ప్రత్యర్థులను అణచివేయడానికి ఈ ప్రెషర్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. సరే, మరి ఈ వ్యవస్థాగత లోపాలకు వ్యాసం సూచిస్తున్న పరిష్కారాలు ఏమిటి? వ్యాసం 2 కీలకమైన, చాలా ప్రాక్టికల్ సూచనలు చేస్తోంది. మొదటిది, నాయకులు ఒకే పదవిలో ఎంతకాలం ఉండవచ్చనే దానిపై ఒక పరిమితి విధించడం. అంటే టర్మ్ లిమిట్స్? అవును. ఫ్రాన్స్ వంటి అనేక ప్రజాస్వామ్య దేశాల్లో ఇది ఉంది కదా. ఒక వ్యక్తి ఒక పదవిలో 2 సార్లు లేదా 3 సార్ల కన్నా ఎక్కువ కాలం ఉండకూడదు. ఈ టర్మ్ లిమిట్స్ అనే ఆలోచన ఆసక్తికరంగా ఉంది. దీనివల్ల నిజంగా మార్పు వస్తుందా? ఎలా? ఖచ్చితంగా వస్తుంది. ఒకే వ్యక్తి దశాబ్దాల పాటు ఒకే పదవిలో ఉంటే అక్కడ ఒక సామ్రాజ్యంలా తయారవుతుంది. జవాబుదారీతనం లోపిస్తుంది, అవినీతి పెరిగే అవకాశం కూడా ఉంది. అదే టర్మ్ లిమిట్స్ ఉంటే అధికారం ఒకే చోట కేంద్రీకృతం కాదు. కుటుంబ రాజకీయాలు తగ్గుతాయి, కొత్త నాయకత్వానికి, కొత్త ఆలోచనలకు అవకాశం వస్తుంది. అయితే దీనిపై ఒక వాదన కూడా ఉంది. అనుభవం ఉన్న నాయకులను మనం కోల్పోతాం కదా. పదే పదే కొత్తవాళ్లు రావడం వల్ల పరిపాలనలో స్థిరత్వం లోపించే ప్రమాదం లేదా? ఇది సరైన వాదనే. కాని వ్యాసం దృష్టికోణం వేరు. ఎలా? ఒకరిద్దరు అనుభవజ్ఞులైన నాయకులను కోల్పోవడం వల్ల వచ్చే నష్టం కన్నా అధికారం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం వల్ల ప్రజాస్వామ్యానికి జరిగే నష్టం చాలా పెద్దది. అది కూడా నిజమే. పైగా టర్మ్ లిమిట్స్ అంటే రాజకీయాల నుంచే వెళ్ళిపోమని కాదు. వేరే పదవులకు వెళ్ళొచ్చు, సలహాదారులుగా ఉండొచ్చు. కానీ ఒకే కుర్చీకి అతుక్కుపోవడాన్ని ఇది నివారిస్తుంది. అర్థమైంది. ఇక 2వ సూచన ఏమిటి? అది ఇంకా ఆసక్తికరంగా అనిపిస్తుంది. నాయకులకు కనీస అర్హతల నిర్ధారించడం. అవును, ఇది చాలా వివాదాస్పదమైన, ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగానికి కూడా డిగ్రీ, ఇతర అర్హతలు అడుగుతున్నప్పుడు కొన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తును నిర్దేశించే చట్టసభ్యులకు, మంత్రులకు
ఎలాంటి అర్హతలు ఉండాలి. హ్మ్. ఈ వ్యాసం ప్రకారం వారికి కనీసం రాజ్యాంగంపై, చట్టాలపై ప్రాథమిక అవగాహన ఉండాలి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లాంటి అంశాల్లో శిక్షణ ఇవ్వాలి. అన్నింటికన్నా ముఖ్యంగా వారిపై ఎటువంటి తీవ్రమైన నేర చరిత్ర ఉండకూడదు. అయితే నాయకులకు కనీస విద్యార్హతలు పెట్టడమనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఆ చదువుకొని వారికి కూడా పోటీ చేసే హక్కు ఉండాలి కదా. ఎవరైనా పోటీ చేసే హక్కును ఇది హరించినట్లు అవ్వదా? ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. వ్యాసం విద్యార్హతల గురించి మాత్రమే మాట్లాడటం లేదు, అర్హతల గురించి మాట్లాడుతోంది. ఆ రెండిటికీ తేడా ఉంది. చాలా తేడా ఉంది. ప్రజాపరిపాలనపై అవగాహన, రాజ్యాంగ సూత్రాల పట్ల గౌరవం, నేర చరిత్ర లేకపోవడం — ఇవి విద్యతో సంబంధం లేని అర్హతలు. ఓకే. ఒక పైలట్ విమానం నడపాలంటే శిక్షణ ఎంత అవసరమో, ఒక దేశాన్ని నడపాలంటే కనీస పరిపాలనా జ్ఞానం అంతకన్నా అవసరం. ఇది ఎవరి హక్కును హరించడం కాదు. కాదు, ప్రజల భవిష్యత్తును కాపాడటానికి తీసుకునే ఒక ముందు జాగ్రత్త చర్య. ప్రజాస్వామ్యం అంటే ఎవరైనా పోటీ చేయడమే కాదు, అర్హులైన వారు ప్రజలకు సేవ చేయడం కూడా. ఈ పరిష్కారాలు వింటుంటే నిజంగానే మార్పు సాధ్యమేమో అనిపిస్తుంది. హ్మ్, కానీ వ్యాసం చివర్లో మొత్తం బాధ్యతను మళ్లీ ప్రజలపైనే పెడుతుంది. అంతిమంగా పెట్టాల్సిందక్కడే కదా. పార్టీలు, నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కాని మన మధ్య సంబంధాలు, మన సమాజ శాంతి శాశ్వతమని గుర్తుచేస్తుంది. అంతిమంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది ప్రజలే కదా, నాయకులు మన ప్రతినిధులు మాత్రమే. మనం చైతన్యవంతులమైతే, అవును, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన గ్రామశాంతి కోసం ఆలోచిస్తే ఈ హింసకు తావుండదు. మన ఓటును ఆయుధంగా వాడాలి. అంతే. కాని ఆయుధాలను పట్టుకొని మనలో మనమే కొట్టుకోకూడదు. రాజకీయాలు దేశాన్ని నడపాలి కాని ప్రజల ప్రాణాలను తీయకూడదు అనే వాక్యంతో వ్యాసం ముగుస్తుంది. అది మనందర్నీ ఆలోచింపజేయాలి. ఖచ్చితంగా. ఈరోజు మనం చేసిన ఈ చర్చలో స్పష్టమైన విషయమేమిటంటే, ఎన్నికల హింస అనేది కేవలం ఒక రాజకీయ సమస్య కాదు. కాదు, అది తరతరాలను ప్రభావితం చేసే ఒక లోతైన సామాజిక సంక్షోభం. అది మన సమాజపు పునాదులను పెకిలించివేస్తోంది. అవును. అయితే ఈ వ్యాసం మనకు నిరాశను మిగిల్చలేదు. టర్మ్ లిమిట్స్, నాయకులకు కనీస అర్హతలు వంటి నిర్మాణాత్మకమైన పరిష్కారాలను కూడా సూచించింది. వ్యవస్థలో మార్పులు రాకుండా కేవలం ప్రజల్లో మార్పు రావాలంటే అది కష్టం. కరెక్ట్. రెండూ సమాంతరంగా జరగాలి. అయితే శ్రోతలు ఆలోచించాల్సిన ఒక ప్రశ్న మిగిలి ఉంది. హ్మ్, చెబుతోంది, హ్మ్, ఇదంతా బాగానే ఉంది, కాని అసలైన మార్పు తీసుకురావడానికి, సరైన నాయకులను ఎన్నుకోవడానికి ఓటర్లుగా మనకుండాల్సిన కనీస అర్హత ఏమిటి? మంచి ప్రశ్న. మనలో ఎలాంటి చైతన్యం, ఎలాంటి అవగాహన వస్తే ఈ విషవలయం నుంచి బయటపడగలం?